రెండవ రోజు ఈ ముగింపు శుద్ధీకరణ కూడికకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్. ఈ రెండు పూటలు దేవుని సన్నిధిలో మనల్ని మనం ప్రభుకి అర్పించుకొని వ్యక్తిగతంగాను ఒక మంచి మనస్సాక్షి కలిగి ప్రార్థన చేసుకోవడానికి ప్రభు మనకి సహాయం చేశారు. వాక్యపు వెలుగులో కూడా మనల్ని మనం సరిచేసుకొని విడిచిపెట్టవలసిన కార్యాలేంటో వాటన్నిటినీ విడిచిపెడుతూ ప్రార్థన చేసుకునే ఓ శ్రేష్టమైన శ్రేయస్కరమైన అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ ముగింపు శుద్ధీకరణ కూడికలో కూడా కొన్ని విషయాలు దేవుని వాక్యపు వెలుగులో నుంచి మనం నేర్చుకొని ఏదైనా అవిధేయతలు, దేవునికి ఇష్టము లేనివి మనలో ఉంటే వాటిని తీసేసుకుంటూ సరిచేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ సంఘముగా దేవుని ఎదుట ఓ పరిశుద్ధమైన సమూహముగా మనం మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక బంగారం అది పరిపూర్ణమైన బంగారంలోకి మార్చబడ్డానికి దానికి వేడి చాలా అవసరం. అది కాల్చబడుతున్నప్పుడు దానిలో ఉంటున్నటువంటి చెత్త చెదారాలు, వ్యర్థమైనటువంటి తరుగు అదంతా కూడా రాలిపోతూ ఉంటుంది. మనం ఇంత బంగారం తీసుకోపోతే దాంట్లో ఇంచుమించుగా ఒక పావు కిలో, 1 కేజీ బంగారం తీసుకోపోయామనుకోండి, 1 పావు కిలో తరుగు పోతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా మనం కిలో కోడిని కొన్నామనుకోండి, ఆ కోడిని బాగు చేసి శుభ్రం చేసి అది తీరా వండుకోవడానికి ఎంత ఉంటుందంటే ఒక 700 గ్రాములకు వచ్చేస్తుంది. అంటే మిగతా 300 గ్రాములు ఏముంటుంది? వ్యర్థమైన చెత్త చెదారాలు. మరి అవి లేకపోతే కోడి కాదు, అవి ఉంటేనే కోడి. కానీ తినడానికి మాత్రం అవి మనకి ఉపయోగకరంగా ఉండవు. అమ్మో ఈ 300 వ్యర్థమైపోద్దేమో కూరని ఇక ఆ ఏకలు కూడా తినేవాళ్ళు ఉంటే ఇక దాని ద్వారా కలిగే నష్టాలు చాలా ఉంటాయి. మనకు కావలసింది శ్రేష్టమైంది కనుక దాన్ని శుభ్రం చేసినప్పుడు ఒక 300 తరుగుపోతుంది. అప్పుడు మనం బాధపడకూడదు. అట్లాగే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవునికి దగ్గరగా మార్చబడుతున్నప్పుడు కొన్ని లోక సంబంధమైన అనుభవాలు, లోక సంబంధమైనటువంటి బంధాలు, లోక సంబంధమైనటువంటి కార్యాలు మనకి దూరం అవుతాయి. దేవునికి దగ్గరగా మార్చబడడానికి కొన్ని మనకు దూరం అవుతూ ఉంటాయి. అయ్యో మనం అనుకుంటాం, అమ్మో వీళ్ళు లేరే, ఇల్లుంటే బాగుండేది కదా మనం అనుకుంటాం. అది మనకి నచ్చింది కనుక. కానీ దేవుడట రాబోతున్నటువంటి దినాల్లో పొట్టు ఏ విధంగా గాలికి ఎగిరిపోతూ ఉంటుందో, సంఘములో వ్యర్థంగా దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, చీటికి మాటికి అలుగుతూ, చీటికి మాటికి దేవుని దూషిస్తూ, చేసేది తప్పులు ఇల్లైతే దేవుని దూషిస్తూ, దేవుడు ఏం చేశాడు, మా కుటుంబంలో ఏ మేలు కలిగింది అని దేవుని దూషిస్తూ దేవునికి దూరం అయిపోయి అవిధేయులే ఎక్కువగా కనబడతారు. అలాంటి వాళ్ళట కడవరి దినాల్లో వాళ్ళు పొట్టు ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతూ ఉంటారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను అగ్ని వేయడానికి వచ్చాను మీ దగ్గరికి అంటాడు ప్రభు. ఆయన అగ్ని వేయడానికి ఎందుకు వచ్చాడంటే, ఇప్పుడు అగ్నితో వస్తుందా దేని కొరకంటే కాల్చడానికి. చేదైంది, పాడైంది, పనికిరాంది, దేవునికి అయిష్టమైనది, నిషిద్ధమైనది, వ్యర్థమైనది
వీటన్నిటిని కాల్చడానికి ప్రభు ఆయన మన మధ్యలో అగ్ని వేయడానికి వచ్చాడు. ఆయన వచ్చేది దేని కొరకంటే మనల్ని శుద్ధీకరించడానికి. అందుకని శుద్ధీకరణ కూడికలో మనల్ని మనముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని శుద్ధీకరించుకొని దేవునికి దగ్గరగా మార్చబడ్డానికి మనల్ని మనము ప్రభుకి అప్పగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్నటి దినం మొదటి రోజు సాయంకాలం శుద్ధీకరణ కూడికలో ఏం విడిచిపెట్టాలి అనే విషయాలు మనం వింటూ వచ్చాం. ఈ రెండవ రోజు పగటి వేళ కూడా కొన్ని విషయాలు పరిశుద్ధమైన బైబిల్లో నుంచి మనం విన్నాం. ఆయా దేశాలు, అన్య జనుల్లో నుండి, దేశాల్లో నుండి దేవుడు ప్రజలందరినీ సమకూర్చి వారి మీద శుద్ధ జలాన్ని చల్లాడట. దేని కొరకు? వారిని పవిత్రపరచాలని. 2, ఆయా దేశాలు ఆయా అన్య జాతుల్లో నుండి వచ్చారు గనుక వారిలో విగ్రహారాధన అనుభవాలు ఎక్కువైపోయాయి గనుక ఆ అనుభవాలని పరిశుద్ధపరచడానికి సమకూర్చాడని. 3వదిగా రాతి గుండె, ఆ గుండెను తీసేసి మాంసపు గుండెని ఇవ్వడానికి ఆయన మనల్ని సమకూర్చి శుద్ధ జలాన్ని చల్లాడు అనే విషయాలు మనం వింటూ వచ్చాం. ఈ రాత్రికాల సమయంలో కూడా ఓ భక్తుడి గురించి మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ ఉన్న వారందరూ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 వాక్యాలు మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకపు రాజ్యముక తాళపు చెవులు నీకిచ్చెదను. చాలు. దేవుడు ప్రప్రథముగా మొట్టమొదటిగా పేతురు అనే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పేతురికి ఆ పేరుకి అర్థం రాయి అని రాయబడింది. ఈ పేతురుని దేవుడు ఏర్పాటు చేసుకొని పరలోక రాజ్యం ఒక తాళపు చెవులు పేతురు చేతికి ఇవ్వాలని ప్రభు ఇష్టపడి పేతురికి ఇచ్చాడట. ఈ పేతురు ఏమన్నా మంచి చదువు కలిగిన వాడా, విద్యావంతుడా, లేకపోతే ధనవంతుడా, లేకపోతే ఏదైనా ఓ మంచి పేరును ప్రఖ్యాతిని సాధించిన వాడా అంటే ఏమీ లేదు. ఇతడి గురించి బైబిల్ చెప్తుంది నాగరికత లేనివాడు అని. ఇతడి గురించి బైబిల్ చెప్తున్న మాట చేపలు పట్టుకునే ఒక జాలరి. చదువు లేదు, తెలివితేటలు లేవు, జ్ఞానము లేదు, మంచేందో చెడ్డేందో తెలియదు. కానీ దేవుడట అతనికి తాళపు చెవులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అవి మామూలు తాళాలు కాదు, పరలోకపు రాజ్యం ఒక తాళపు చెవులు. మన ఇంట్లో ఒక బీరువా తాళాలు మన పిల్లలకి ఇవ్వాలంటే మన మనసు అంగీకరించదు. మన ఇంట్లో ఏదైనా విలువైనటువంటి వస్తువులు ఉన్న ఆ తాళపు చెవులు ఎవరికైనా ఇవ్వాలంటే మన ప్రాణాలు పోతాయి. అందుకని నడుము కట్టుకొని మడతలు కట్టుకొని తిరుగుతూ ఉంటాం, లేదంటే చెంగు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఆ తాళపు చెవి ఇస్తే అదేదో పెద్ద ఆస్తిపాస్తులుండే బీరువా ఏం కాదు. దాంట్లో తిప్పి కొడితే ఎంత ఉంటాయి? ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి. అయినా ఆ 10 రూపాయల కొరకు లేదా 1,50,000 ఆ 10,000 దాని గురించే ఆ తాళపు చెవి వేరే వాళ్ళకి ఇవ్వాలంటే మనసు రాదు, ఒప్పుకోదు.
కానీ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి ఇవ్వడానికి పేతురికే దేవుడు స్వయంగా తీసుకొని వచ్చి ఇచ్చాడట. పేతురు, ఇదిగో ఈ రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీ చేతికి ఇస్తున్నాను, తీసుకో అని. ఆయనకి ఆశ్చర్యం కలిగింది. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఆయన పేరుకి అర్థం రాయి అని. రాయి అంటే ఒక బండ. ఈ రాయికి ఎలాంటి స్పందన ఉండదు, రాయికి ఎలాంటి నొప్పి ఉండదు, ఎండ దెబ్బ తగులుతున్నా దానికేమీ స్పర్శ ఉండదు. ఎంత పెద్ద గాలి వీస్తున్నా అయ్యో ఎంత పెద్ద గాలి వస్తుందే అని ఆ గాలికి అదేం భయపడేదేం కాదు. అది రాయి. దానికి దుఃఖం ఉండదు, చింత ఉండదు, అనేకుల గురించి చింతించే అనుభవాలు ఉండవు. దాని ఆలోచనలు వేరు, ఎందుకంటే అది ఒక రాయి. దానికి ఎలాంటి స్పందించే మనసు ఉండదు. అలాంటి అనుభవం కలిగిన వాడే ఈ పేతురు. పక్కన వాళ్ళు ఏమైపోతున్నా, కుటుంబం ఏమైపోతున్నా, బంధువులు ఏమైపోతున్నా, స్నేహితులు ఏమైపోతున్నా, కుటుంబాల్లో కలుగుతున్నటువంటి సమస్యలు ఏమండి విచ్చలవిడిగా మారుతున్నా, పరిస్థితులు తీవ్రంగా వెళ్తున్నా ఈ బండకి ఎలాంటి స్పర్శ ఉండదు. మాకెందుకు, నా ఇష్టం, నేను తిరగాలనుకుంటే తిరుగుతా, తినాలనుకుంటే తింటా, తాగాలనుకున్న తాగుతా, చర్చికి రావాలనిపిస్తే వస్తా, రాబుద్ధి కాకపోతే ఆగిపోతా. అయ్యా ఈ వారం చర్చికి రావాలి కదా, అమ్మ ఆదివారం కదా, శనివారం కదా, నా ఇష్టం. ఎందుకంటే దాని స్వభావం అది బండ. ఆ బండకి నువ్వు ఎంత చెప్పినా దాని మనసు కరగదు, దాని ఆలోచనలు మారవు. నేను ఇట్టే కూర్చుంటా, ఇంటి దగ్గర కూర్చొని టీవీలు చూసుకుంటా, ఫోనులు నొక్కుంటా, పొరపాటు నేనైతే ప్రార్థనకి రాను. అమ్మ ప్రార్థనకి రామ్మా, చర్చికి రామ్మా, పైన గొట్టెలు వినబడుతున్నాయి కదా, ఇదిగో పాస్టర్ గారు వాకింగ్ కూడా స్టార్ట్ చేశాడు కదమ్మా, రామ్మా అన్న, అబ్బే నేను రాను, ఎందుకంటే రాయి. మళ్ళీ ఇలాంటి స్వభావం కలిగి ఉన్నటువంటి ఈ పేతురికి దేవుడు తాళపు చెవులు ఇచ్చాడట. బండలాంటి హృదయం, కఠినమైనటువంటి హృదయం, ఏమండి ఆలోచనలు మారు, తలంపులు మారు, నాగరికత లేదు, చిన్న పెద్ద తేడా ఉండదు, సేవకులు ఎవరో విశ్వాసులు ఎవరో తెలియదు, సంఘానికి వస్తే ఎలా కూర్చోవాలో ఎలా మాటలు వినాలో తెలియదు, లోబడే తత్వం తెలియదు. మరి ఎంతగా ఉన్నటువంటి పేతుర్ని దేవుడు ఏం చూశాడు? పేతురికి తాళపు చెవి ఇవ్వడానికి పేతుర్ని దేవుడు చూచిన ఆ పేతుర్లో కనబడుతున్న ఆ గుణాలు, ఆ స్వభావాలు, దేవుడు చూసిన లక్షణాలు ఏంటి? పేతురికి దేవుడు తాళపు చెవినిచ్చాడట. ఇదిగో పరలోకపు యొక్క రాజ్యము తాళముని చేతికిస్తున్నాను. అతడెవరు? రాయా, అతడు కఠినమైన వాడయ్యా, నాగరికత లేనాడు. అలాంటి వాడికి దేవుడు ఎలా ఇచ్చాడు? దేవుడు ఏదో ఆ వ్యక్తులు చూశాడు. తన జీవితాన్ని సరిచేసుకోవడం, తన ఆధ్యాత్మికమైన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా కట్టుకోవడం దేవుడు గమనించాడు. మనం ఇలాగే ఉంటే దేవుడు మనల్ని పెద్దగా పట్టించుకోడు. అయ్యి ఏముందలే, వీళ్ళది ఏముందలు అనుకుంటాడు. మనుషులు కూడా చూడండి, ఇంట్లో ఎవరైనా చెప్పిన మాట వినకుండా వాడికి నచ్చినట్టే చేస్తుంటే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? 2 రోజులు చూసి వదిలేస్తారు. ఈడు బతికింతేలే, ఈడు తిరుగుళ్ళు అంతే, ఏం తిరుగుళ్ళు ఇంతే, ఏ స్వభావం ఇంతే, ఈడు బుద్ధి ఇంతే, ఏముందలే అని వదిలేస్తారు. మరి దేవుడు కూడా అలాగే పేతుర్ని వదిలేసి ఉండొచ్చు, కానీ మరలా పేతుర్ని దేవుడు పట్టుకున్నాడు, తాళపు చెవినే ఇచ్చాడు డైరెక్ట్గా. మరి ఏం చూశాడు పేతురులో అంటే, పేతురులో సంవత్సరాలు రోజులు గడిచే కొలది అతనిలో మార్పులు రావడం దేవుడు గమనించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురులో మార్పు రావడం, పేతురుని
దేవుడు కోరుకోవడం, పేతురులోకి ఆ తాళపు చెవి ఇవ్వడానికి పేతురులో ఏదో సంథింగ్ దేవుడు చూచాడు. అతని ఆలోచనలు, అతని విధానాలు, అతని పద్ధతులు, అతని దేవుడికి ఆయాసకరంగా బ్రతికినటువంటి ఆ జీవితాన్ని, ఒప్పుకోలుతో కూడినటువంటి ఆ మనస్సు దేవుడు చూచాడు. అందుకని దేవుడు అతనికి తాళపు చెవునిచ్చాడు. ఒక 2-3 విషయాలు మనం పరిశుద్ధమైన బైబిల్లో నుంచి ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని బైబిల్లో నుంచి మనం చదువుదాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను ఎవరినంటే పాపాత్ముడను అని ఒప్పుకుంటున్నాడట. అమ్మా వింటున్నారా? దేవుడు పేతురుని చూసి ఎందుకు తాళపు చెవినిచ్చాడు? ఈ పేతురులో దేవుడు గమనించింది ఏంటంటే, దేవుడట కొన్ని సందర్భాల్లో పేతురుని కాస్త దేవుడు దూరంగా ఉంటే, ఈ పేతురు వలేసుకోవడానికి సముద్రానికి వెళ్ళి వలేసుకొని చేపలు పడుతున్నాడు. ఒక్క చేప కూడా పడలేదని రాయబడింది. రాత్రంతా చేపలు పడుతున్నాడట, అయినా ఒక్క చేప కూడా పడలేదని రాయబడింది బైబిల్లో. అలిసిపోయాడు. చేసి 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 ప్రయత్నాలన్నిటినీ అలసిపోయాడు. చిరాకు వచ్చింది. భక్తి మీద, దేవుని మీద సనగడాలు మొదలయ్యాయి. ఎప్పుడు దేవుని మీద మనిషి సనుగుతాడో చెప్పనా? ఇదిగో ఎలాంటి ఒత్తిడులు కలిగినప్పుడు. ప్రార్థనకి ఎప్పుడు మనం దూరం అవుతామో చెప్పనా? ఒత్తిడి ఎక్కువైనప్పుడు. ఏం చేశాడు దేవుడు? ఏ మేలు చేశాడు? ఏం కార్యం జరిగింది? దేవుడు చేసిన మేలేంటి నాకు అని దేవునికి అవిధేయత చూపించే తత్వం మనలో ఏర్పడుతూ ఉంటుంది. అది ఎప్పుడు అంటే, ఇదిగో ఈ పేతురు కనబడుతున్నటువంటి లక్షణాలు. దేవుడితో ఉన్నంతసేపు సమృద్ధిగానే ఉన్నాడు, మందిరానికిలో భక్తి చేసేటప్పుడు బాగానే ఉన్నాడు. మరి ఎప్పుడు ఇతనిలో ఆయాసకరమైన అనుభవం కనబడుతుందంటే, దేవునికి దూరమై చేపలు పడ్డానికి వెళ్ళినప్పుడు. అంటే నువ్వు దేవునికి దూరమై నువ్వు చేసే వ్యాపారమైనా, ఉద్యోగమైనా, కూలిపైనైనా, వ్యవసాయమైనా, దాంట్లో నువ్వు కష్టపడుతువే తప్ప ఆ కష్టాజితం అనుభవించలేము. ఏదో మనకి పెద్ద ఉద్యోగం ఉన్నట్టు, బిజినెస్ ఉన్నట్టు, ఉదయాన్నే చీకట్లో లేచి సాయంకాలం దాకా తిరిగి వస్తాం, అయినా ఒక్క రూపాయి ఆదా ఉండదు. మనిషి శతవిధములైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ఆదాయం ఉండదు. తద్వారా కలుగుతున్న నష్టం ఏంటంటే, దేవుని మీద సనగడం, దేవుని మీద గొనగడం. ఇది మిగులుతుంది నీ జీవితంలో. అరే నేను దేవునికి దూరం అయిపోయి ఈ పని చేస్తున్నాను, దేవునికి దూరం అయిపోయి ఈ అవిధేయతలో పడ్డాను, దేవునికి దూరమై ఏదో సంపాదించాలి, కూడగట్టాలి, మూట కట్టాలని లోకాన్ని చూసుకుంటూ లోకం వైపు జుర్రుకుంటూ వెళ్తున్నాను, ఇది నాకు శాపంగా మారుతుంది కదా అని దాన్ని గ్రహించలేక మనిషి దేనిలో పడిపోతాడంటే, ఏం చేశాడు దేవుడు అనే బుద్ధిహీనతలో పడిపోతాడు. ఈ పేతురు అలాంటి అనుభవంలో పడిపోయి దేవునికి దూరమై ఆ చేపలు పట్టుకుంటా ఉంటే ఒక్క చేప పడలేదట. మీరు అక్కడ చదివితే దేవుడు ఆ దోణి దగ్గరికి వచ్చాడు. సరే నేను చెప్పినట్లుగా అయ్యా నీ దోణిని కాస్త లోతులోకి, కొంచెం సముద్రం లోతులోకి బానిమని చెప్పాడు. లోతులోకి బానిచ్చిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈ కుడి పక్కన వలయమన్నాడు, వలయేశాడు. మీరు అక్కడ మనం చదివితే బైబిల్లో దోణెలు నిండిపోయేంత సమృద్ధి కలిగిన చేపలు పడ్డాయి. ఇంచుమించుగా 153 రకాల చేపలు, 2 దోణులు నిండిపోయాయి. సమృద్ధి.
ఇంత విస్తారమైన ఆశీర్వాదం ఎలా వచ్చింది అంటే, ఈ పేతురట దేవుడు చెప్పిన మాట ప్రకారముగా వలేశాడట. అందుకని చేపలు పడ్డాయి. అరే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నేను వలేసిన కనుక నాకు సమృద్ధిగా జీవించబడ్డాను, మరి నేను నిన్నెందుకు దీవించబడలేదు, మొన్నెందుకు దీవించబడలేదు అంటే ఇతడు దేవుడు చెప్పినట్లుగా చేయట్లేదు. మీకు అర్థమవుతుందండి? ఇతడికి తనకి నచ్చినట్లుగా చేస్తున్నాడు, మెచ్చినట్లుగా చేస్తున్నాడు, కనుకనే నష్టాలు, శాపస్పదం, ఆశీర్వాదము లేనటువంటి ఓ భయానకరమైన పరిస్థితుల వైపు దారి తీయడానికి కారణం ఇతడికి నచ్చినట్లుగా బ్రతకడం వల్ల. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వలేస్తే చేపలు పడ్డాయో, తద్వారా ఇతడు నేర్చుకున్న గుణం ఏంటంటే, వెంటనే యేసయ్య కాళ్ళ దగ్గర సాగిలపడి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను శుద్ధీకరించండి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి. తన అనుభవంలో, తన జీవితంలో ఎన్నో సందర్భాల్లో వలలు వేసి చేపలు పట్టాడు. కానీ ఈ సందర్భం వచ్చేసరికి దేవునికి దూరం అయిపోయిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చేపలు కాదు అక్కడ కాన్సెప్ట్. సమృద్ధిగా పడ్డాయి, 2 దోణులు నిండిపోయి, ఇది కాదు ఆయనకున్న సంతృప్తి, సంతోషం, అది కాదు. ఆయన గుండెల్లో ఒక పశ్చాత్తాపం మొదలైంది. అదేంటంటే, నేను నీకు వేరుగా చేస్తున్న ప్రయత్నాల వల్లే కదా నాకు ఇన్ని అపజయాలు. నీ ఆలోచన లేకుండా, నీ ఉద్దేశం లేకుండా, నీ చిత్తము లేకుండా, నీ ప్రణాళిక లేకుండా, ఒక ప్రార్థన పూర్వకంగా నిర్ణయాలు తీసుకోకుండా నేను చేస్తున్న ఈ తప్పుల వల్లే కదా నా జీవితంలో ఇన్ని అగసాట్లు. దీనివల్ల నిన్ను దూషించి, నీ నామాన్ని గేలి చేసి, అవమానపరిచి, ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు మేలు అని తుస్కారంగా ప్రభుని తీసేస్తూ, ఏమండి దేవుడు చేసిన మేలును మరిచిపోయి ఒక అన్యులు మాట్లాడినట్లుగా అంతకంటే ఎక్కువగా ఈ పేతురు దేవుని దూషించడేమో తన జీవితంలో. అందుకని పశ్చాత్తపడి ఏడుస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, నన్ను కనికరించయ్యా, నేను ఎంత పాపాత్ముడనో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం పాపం చేశాడు పేతురు? బైబిల్లో మనం చూస్తే ఏం పాపం చేయలే. ఏమన్నా పాపం వ్యభిచారం చేశాడా, దొంగతనం చేశాడా, నరహత్య చేశాడా, ఎవరినైనా మోసం చేశాడా? మరి ఏం చేశాడు? ఏమి చేయలా. దేవునికి దూరంగా బ్రతకడమే పెద్ద పాపం. పెద్ద పాపం అంటే దేవునికి దూరంగా బ్రతకడమే పాపం. ఇంకెంతకంటే పాపం ఏమి లేదండి. ఏమండి, కొన్ని సందర్భాల్లో ఆ దేవునికి అవిధేయంగా లోపాలు ఇలాంటివి ఉంటే కొన్ని సందర్భాలను బట్టి ప్రభు కనికరిస్తాడు. కొన్ని సందర్భాల్లో అసలు దేవునికి దూరంగా ఉండడమే పెద్ద పాపం. ఆ ఎడబాటు పేతురు జీవితంలో నష్టాన్ని తెచ్చింది. అప్పుడు తన మనసు అంటే రాయిగా ఉన్న తన జీవితం మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. నిజమే కదా, నేను దేవునికి ఎంత దూరం అయిపోతున్నాను, బంధువులకి దగ్గరగా ఉన్నాను, ఏమండి ఉద్యోగానికి దగ్గరగా ఉన్నాను, వ్యాపారాలకి దగ్గరగా ఉన్నాను, చేతి పనులకి దగ్గరగా ఉన్నాను, కూలి పనులకి దగ్గరగా ఉన్నాను, మనకు కలిగిన దానికి దగ్గరగా ఉన్నాను. కానీ వీటన్నిటికి దగ్గరగా బతుకుతున్నాను, కానీ దేవునికి నేను ఎందుకు దగ్గరగా బతకలేకపోతున్నాను అన్నా సీనన్న? దేవునికి నేను ఎందుకు దగ్గరగా జీవించలేకపోతున్నాను? దేవునికి నేను ఎందుకు అవిధేయులుగా బతుకుతూ, ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను? ఎందుకు మందిరానికి రాలేకపోతున్నాను? ఎందుకు బైబిల్ చదువుకోలేకపోతున్నాను? ఎందుకు పరిచర్య చేయలేకపోతున్నాను? ఎందుకు సేవలో సహకారంగా ఉండలేకపోతున్నాను? అది నువ్వు గుర్తుపడితే ఖచ్చితంగా నువ్వు నష్టపోయిన సమస్తము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. గట్టిగా 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 హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాన్ని కొంచెం లోతులోకి తీసుకుపోవాలి.
దేవునితో మన సత్సంబంధం అది ఎలా ఉండాలంటే అది దీవెనకరముగా ఉండాలి. ఆ సంబంధం ఎదగాలి. కొందరితో మన లోకంలో చూడండి, మన సంబంధాలు భలే పెరుగుతాయి. వాడెవడు దిక్కుమొక్కు లేని వాళ్ళు, వాళ్ళ భాష ఎవరు తెలియదు, వాళ్ళ ఊరెవరో తెలియదు, వాళ్ళతో మన చుట్టం కాదు, మన బంధువు కాదు. లేస్తే మనం వాళ్ళతోనే సహవాసం చేస్తాం, వాళ్ళతోనే మాటలు ఉంటాయి. ఎవరిని తెలియకుండానే, మనకి తెలియకుండానే మనం రకరకాల సంబంధాలు కలుపుకుంటాం. మన స్నేహాలను బట్టి, మన బంధువులను బట్టి, మనోళ్ళు అని మన రకరకాలుగా ఏమండి లేనిపోయిన బజారుకి పోయే కంపంతా తగిలించుకుంటూ ఉంటాం. వాళ్ళతో సహవాసం ఎక్కువ అవుతుంది. వాళ్ళతో చేయడం వల్ల దేవునికి దూరం అయిపోతాం. వాక్యములో సహవాసం దూరం అయిపోతుంది, భక్తికి దూరం అయిపోతుంది. పేతురు ఏమైపోయింది? ఎందుకు పశ్చాత్తాపడుతున్నావు? ఎవరు చెప్పాడు? దేవుడు ఏమన్నా వచ్చి, ఏ పేతురు ఏంటి మందిరానికి రాలేదు, ఏంటి భక్తి చేయలేదు, ఎందుకు నువ్వు ఇలా మరలా చావలు పట్టుకోవడానికి వచ్చావు? ఒక్క మాట అనలేదండి. దాన్ని గ్రహించాడు, ఆ ఎడబాటును గ్రహించాడు పేతురు. గ్రహించగలిగిన అనుభవం నీకు వస్తే ఖచ్చితంగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకునే మనసు ప్రభు నీకు దయచేయునుగాక. హల్లెలూయా. ఆ మనసు పేతురు పొందుకున్నాడు కనుక వెంటనే దేవుడు పరలోకపు రాజ్యముకు తాళపుచ్చి ఆయన చేతికిచ్చాడు. ఎందుకంటే తప్పు చేయడం మానవ సహజం, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే ఆత్మీయుడు, క్రైస్తవుడు. మనిషి జీవితంలో లోట్లు, పాపాలు, లోపాలు, బలహీనతలు కలుగుతూ ఉంటాయి. కానీ దాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మనంగా ప్రభుకి అప్పగించుకొని సరిదిద్దుకొని సరిచేసుకొని ప్రభుకి మనం దగ్గరగా మార్చబడుతాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇదే చికెన్ సందులు అనుకొని ఇంకా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఇదే మంచి అవకాశం, అమ్మయ్యా ఇంక నన్ను పలకరించేవాళ్ళు లేరు, నన్ను ఎవడు అసలు చర్చికి రాకపోయినా ఎవడు మమ్మల్ని ప్రార్థనకి రాలేదని అడిగేవాళ్ళు లేరు, హ్యాపీగా ఉండొచ్చు అని. తద్వారా భయంకరమైన నష్టాలు మన జీవితంలో మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. అది ఇప్పుడు అర్థం కాదండి, రానున్న దినాల్లో అర్థమైపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా మనిషి జీవితంలో. బైబిల్లో రాయబడిన ఏ మాట కూడా తప్పిపోదని రాయబడింది. ఖచ్చితంగా ప్రతి మాట నెరవేరుద్దట. పేతురు దాన్ని సరిచేసుకొని వెంటనే యేసయ్య పాదాల మీద మోకాళ్ళు ఊని సాష్టాంగపడి సాగిలపడి పశ్చాత్తాపంతో తన్ను తాను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఆ మనసు కావాలి దేవునికి, ఒప్పుకునే మనసు కావాలి, సరి చేసుకునే మనసు కావాలి, సరిదిద్దుకునే మనసు కావాలి. ఎవరు లేడు, తప్పు చేసేవాడు ఎవరు లేడు, తిరిగేవాడు ఎవరు లేడు, బూతులు మాట్లాడేవాడు ఎవరు లేడు, ఇక్కడ ఏమంటే కొండలు చెప్పేవాడు ఎవరు లేడు, దేవునికి దూరం అయ్యేవాడు ఎవడు లేడు అనే ప్రశ్న కంటే కూడా వాళ్ళతో మనకెందుకు, నువ్వు ఎలాగున్నావు దేవుని సన్నిధిలో అవిధేయంగా ఉన్నప్పుడు వెంటనే ఒప్పుకునే మనసులోకి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండో విషయాన్ని చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. చాలు. ఇక్కడ పేతురికి దేవుడు తాళపు చెవి ఇవ్వడానికి కారణం ఏంటి? తాళాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే, రాయి కదా, బండ కదా, నాగరికత లేనోడు కదా, చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. మరి ఇలాంటోడికి దేవుడు ఎందుకు తాళం ఇచ్చాడంటే, దేవుడు ఆయన ఏదో చూశాడు. ఒకటి, పశ్చాత్తాపంతో ఒప్పుకునే మనసును చూశాడు. రెండవది, దేవుడు చెప్తే ఏవండి దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు అని రాయి. సమస్తమును విడిచిపెట్టాడు. ఆయనకి ఆదాయం కలిగజేసి ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆయనకి ఆదాయం వచ్చే స్నేహితులను వదిలేశాడు. ఆయనకి మేలు కలిగే వారిని అందరిని వదిలేశాడు. అప్పులో ఎక్కువైపోయారు.
పేతురు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. దేవుని దగ్గరకు వచ్చాడు. అయ్యా, అన్నీ వదిలేసి వచ్చానయ్యా. మంచిదే పేతురు, చాలా సంతోషం, ఇదిగో తాళపు చెవి. అన్నీ వదిలేసాడు. ఆయన జీవితంలో కొన్ని అప్పులు ఉన్నాయి. దేవుని దగ్గరకు వచ్చినంత మాత్రాన ఏమంటే దేవుడు మన అప్పులు కట్టడు, మనమే కట్టుకోవాలి, మనమే తీర్చుకోవాలి. దేవుడు వెంటనే ఉండి, నేను దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నా, ఎందరైతే నువ్వు అప్పు ఇయ్యాలో వాళ్ళందరికీ వాళ్ళ అప్పులు లోకం నుంచి దేవదూతలు వచ్చి వాళ్ళందరికీ డబ్బు అనుగ్రహించిన గాక అని దేవుడు పలకల. పేతురుని పిలిచాడు. పేతురు రా, సముద్రానికి వెళ్ళి ఒక వలై ఒక చేప పడుద్ది, ఆ చేప నోట్లో శక్యం ఉంటుంది, దాన్ని తెచ్చుకొని అమ్మి అప్పుడు నీ అప్పులు తీర్చుకో. ఆలోచించండి, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ఇతని జీవితంలో అతనికి అభ్యంతరకరంగా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులన్నిటినీ దేవుడే సరళం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుణ్ణి వెంబడించే బిడ్డవైతే నీ చిక్కు సమస్యలన్నిటినీ దేవుడు సరిచేస్తాడు. నువ్వు పాగులాడాల్సిన పనిలే, నీవు తనకలాడాల్సిన పని లేదు. నీవు అయ్యో ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు. దేవుడు చెప్పినట్లుగా సమస్తాన్ని విడిచి ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా ఆయన చేసే పని ఏంటంటే నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్న ఆ చిక్కు పరిస్థితులన్నిటిని దేవుడు మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దేవుడు ఈ పేతురులో చూసిన లక్షణం ఏంటంటే ఇక సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాడు అని రాయబడింది. దేవుడు దాన్ని చూశాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా కానమ్మా, ఇక్కడ చాలా పలానా చోట ప్రార్థన ఉంది అన్నం అనుకోండి, ఒకవేళ అప్పుడు మీరు వెంటనే చెప్పే సాగండి, చెప్పండి పని ఉందని కదా. అయ్యా సాయంత్రం నేను అక్కడికి పనికి వెళ్ళాలి, ఉదయం నేను ఇక్కడికి పనికి వెళ్ళాలి. అయ్యా ఏంది ప్రార్థనకి రాలేదు, అమ్మా ఏంది ప్రార్థనకి రాలేదు, నేను పలానా పని మీద ఊరు వెళ్ళాను, పలానా ఉద్యోగానికి వెళ్ళాను, వ్యాపారానికి వెళ్ళాను, చేతి పనికి వెళ్ళాను. కానీ పేతురులో దేవుడు చూసిన లక్షణం ఏంటంటే సాగులు చెప్పడానికి పేతురికి ఇష్టం లేదు. నా దేవునికి నేను చెప్పడం ఏంటి సాగులు. అందుకని సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించే మనస్సుని దేవుడు చూశాడు. ఆ మనసు రావాలా, వెంబడించే మనసు రావాలి, దేవుని వెంబడించే మనసు రావాలి, దేవుని దగ్గరికి వెళ్ళే మనసు రావాలి. మనందరం బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చాం, చాలా సంతోషమే, చాలా మీ అందరికి వందనాలు. అయితే వెంబడించే వాళ్ళు లేరు దేవుణ్ణి. దేవుణ్ణి వెంబడించే వాళ్ళు లేరు. పాటలు పాడుతావు బాగానే, మైక్ ఇస్తే బాగానే పాటలు పాడుతావు, బాగానే ప్రార్థనలు చేస్తున్నావు, ఏమండి బాగానే ఉన్నావు, అమ్మ విశ్వాసవా, మంచి విశ్వాసనయ్యి అంటున్నావు. మరి దేవుని వెంబడించే అనుభవం ఏది నీలో? ఒక రాయి, కఠినమైన మనసు కలిగిన వాడు పేతురుగా ఉన్న అతని జీవితాన్ని ఏమండి దేవుడు చెప్తే వెంటనే ఆ మాటకు లోబడిపోయి వెంబడించగలిగిన అనుభవంలోకి పేతురు వచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని వెంబడించడానికి మన మనసును ఏకీభవించుకోవాలి. దేవుని పిలుపు వచ్చిందా, ఆ పిలుపును పట్టుకొని ఏమండి సేవ కొరకు వెళ్ళిపోవాలి. దేవుడు మనకు పరిచర్యకు పిలుపు వచ్చిందా, ఆ పిలుపును బట్టి మనం పరిచర్యకు వచ్చేయాలి. దేవుడు మనకు ఒక బాధ్యతలను ఇచ్చాడు, ఆ బాధ్యతల్ని ఏమంటే స్వీకరించి దేవుడు చెప్పిన ఆ మాటలు, దైవ సేవకులు చెప్పిన ఆ మాటలను వెంబడించే అనుభవంలోకి మనం రావాలి. ఆ స్టాండర్డ్, ఆ విలువైన అనుభవంలోకి, ఆ ఆధ్యాత్మికమైన కోణములోకి మన ఆత్మీయ జీవితాలు ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు నేను ప్రతి వారం చెప్తూనే ఉంటున్నా కదండి, బుధవారం రావాలమ్మా, శనివారం రావాలమ్మా అని కదా. ఎంతమంది మీ మంచి మనస్సాక్షితో చెప్పండి, సేవకుడి మాటను లోబడుతుంది మీరు? బుధవారం ఎంతమంది లోబడుతున్నారమ్మా చెప్పండి.
నెలకొక్కసారి. అదే అంటుంది బైబిల్లో, నీలో పేతురులో దేవుడు చూసిన లక్షణాలు ఏంటంటే నువ్వు వింటూ పాటించవు. పేతురికి ఒక్కసారి చెప్తే వెంటనే దేవుని మాట ఇది అని దేవుని వెంబడించడానికి అలవాటు చేసుకుంటాడు. వెంబడించడానికి నీకు చెప్పి 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 నీ దృష్టిలో నేను చెడ్డని అయిపోతున్నాను. తెలుసా మీకు ఆ సంగతి? మీరు ఇంటికి పోయినప్పటి నుంచి ఈడ నశయందో వచ్చినప్పటి నుంచి ప్రార్థన రాలేదంటాడు, భక్తి చేయలేదంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. తలకే నిప్పు అయిపోయింది, మనకి తలకే పోడైపోయింది. ఫోన్ వస్తే ఫోన్లు ఎత్తకూడదు, ఇలాంటి పిచ్చి, ఇలాంటి అనుభవం పడిపోయింది అని. ఇప్పుడు నా వల్ల మీకేమైపోయిందంటే మీ దృష్టిలో నేను భయంకరమైన శత్రువుని అయిపోయాను. నాకు తెలిసి మీ ఫోన్లో శత్రువు అని పెట్టుకున్నారేమో నా పేరు. ఆ శత్రువు ఫోన్ చేస్తుంటే ఇంకా ఎత్తకూడదు, పక్కన పడేయండి ఫోన్లో. కానీ నా జీవితంలో నేను ఎప్పుడు అలా పెట్టుకోను. ఒక్క ఫోను మీరు చేస్తే అర్ధరాత్రి చేసిన వెంటనే ఫోన్ ఎత్తి సమాధానం చెప్తాం. ఆ రెస్పాన్సిబిలిటీ దేవుడు నాకు ఇచ్చాడు. ఒకవేళ నేను ఆ టైంలో ఎత్తకపోయినా మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత రోజు ఒకవేళ ఆ రోజు నేను ఫోన్ చూసుకుంటే వెంటనే మీకు మళ్ళీ రివర్స్ కాల్ చేస్తాను. వెంబడించే అనుభవం అంటే అదే. అమ్మ నీతిగా బతకాలి, దేవుని కొరకు పరిశుద్ధంగా బతకాలి, దేవుని కొరకు మనం ఈ కడవరి దినాల్లో దేవుని ఆరాధించడానికి మన జీవితాలను అప్పగించుకోవాలి. ఈ మాటలు మనకి వెంబడించడానికి మన మనసు ఏకీభవించదు, ఇష్టపడం. కానీ పేతురులో దేవుడు చూసింది ఏంటంటే నేను చెప్తే ఎంత పెద్ద పనైనా నా నిమిత్తమై వాటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించగలిగిన మంచి మనస్సాక్షి కలిగిన వాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాం, నీవు నీ స్వదేశమును విడిచి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాం అందరిని విడిచిపెట్టాడు. బాధాకరమైన విషయం ఏంటంటే అంత చెప్పిన పని చేశాడు, కానీ పోయేటప్పుడు తన తమ్ముడు కొడుకు లోతుని తీసుకుపోయాడు. అందరిని వదిలిపెట్టి రమ్మని చెప్పాను కదా, మరి లోతుని ఎందుకు తీసుకొని వచ్చాడు? అందరిని వదిలేశాడు, కానీ లోతుని వెంట పెట్టుకొని వచ్చాడు. మీరు బైబిల్లో ఆది కాండంలో ఇంటికి వెళ్ళినాక ఆ అధ్యాయాలని చదవండి. అంటే బైబిల్ చదవడం అంటే అబ్రహాం అట లోతుని విడిచిపెట్టి ఆ స్వదేశం నుండి మరొక స్వదేశానికి వెళ్ళిపోయి అట చదవమాకండి. అక్కడ మీరుంటే నీ సిచ్యువేషన్ అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అలా ఊహించుకొని బైబిల్ చదివితే బైబిల్ చాలా స్పష్టంగా మనకు అర్థమైపోద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అబ్రహాముని ఏమండి నేను చూపించు దేశానికి వెళ్ళమంటే అబ్రహాము పోతా పోతా లోతును కూడా తీసుకొని వెంబడి పెట్టుకొని వెళ్ళాడు. మీరు వినండి, లోతు అబ్రహాముతో ఉన్నంతకాలం అబ్రహాము ఆశీర్వదించబడినట్లు ఎక్కడ దాఖలాల్లో రాయబడలేదు. ఎక్కడ ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం లేకపోవడగా బాధ, కష్టం, ఇబ్బందులు, సనుగులు, సంశయాలు. అబ్రహాం బాగానే ఉన్నాడు, శారా బాగానే ఉంది, లోతు బాగానే ఉంది, లోతు భార్య బాగానే ఉన్నారు, కాపురులు గొర్రెలు కాపురులు బాగానే, ఇల్లు బాగానే ఉన్నారు, బాగానే ఉందనుకుంటున్నారు. లోపల జరుగుతూ ఉంటాయి సాతాను కార్యాలు. సాప కింద నీళ్ళలాగా వెళ్తూ ఉంటాయి. వింటున్నారమ్మా అందరూ? సాతాను వాడి కార్యాలు ఎలాగుంటే సాప కింద నీళ్ళలాగా వెళ్తూ ఉంటాయి. లోతు భార్య ఆలోచనలో పడింది. ఏమని? లోతు యజమానుడా, ఓ లోతు, మీ నాన్నగారు అబ్రహాంకి పిల్లలు లేరు, ఎవరు లేరు. అలాంటప్పుడు ఎందుకు ఇంత ఆశీర్వాదం, ఎంత సమృద్ధి, ఎంత డబ్బు, ఎంత బంగారం, ఈ పొలాల స్థలం ఆయనకి ఎందుకు? నీ పేరు మీద రాస్తే అంత బాగుంటుంది, నీకు పిల్లలు ఉన్నారు కదా అని ఇంట్లో సనగడం మొదలుపెట్టింది. ఇంట్లోనే కదా ఆడవాళ్ళు జరిగేది, బయట కాదు. బయటేమో ఇల్లు పులులుగా ఉంటారు, ఇంట్లో ఏమో ఆమె పులుగా ఉంటుంది. ఆమె సనగడం మొదలుపెట్టింది. లోతు, ఆయనకి పిల్లలు లేరు, ఏమీ లేరు, గొడ్రాలు అయితే ఆమె, మనకిద్దరు పిల్లలు ఉన్నాయి,
ఏం చేసుకుంటాడు ఆస్తి? మనల్ని వెంట పెట్టుకొని తీసుకొని వచ్చినాడు, ఏం మనకి నీకు కొంచెం రాసి ఇచ్చిగా, రాస్తే ఆయన సొమ్మేం పోయింది, అదంతా దేవుడు ఇచ్చిందేగా అని ఆమె లోపల సనగడం మొదలుపెట్టింది. ఆ చిన్నగా సనగడం, ఒకవేళ నేను అనుకుంటున్నానట, ఆమె చిన్నగా సనిగి ఆ సనుగులన్నీ లోతుకి, ఇంకా ఇంట్లో సనుగుతుంటే లోతు దగ్గరేగా సనిగేది. మీ అమ్మ ఎలాంటిది, మీ నాన్న ఇలాంటోడు, మీ అక్క ఎలాంటిది, మీ బావ ఎలాంటోడు, మీ అన్న ఇలాంటోడు, అయినాగా నేను ఎంతో నిలదొక్కొని గొడ్డు సాగర్ చేస్తున్నాను. ఎన్ని ఊరి దగ్గర అనేది, ఇంట్లో ఎవరి దగ్గర అంటారు, భర్త దగ్గర అనేది. మీ అమ్మ వచ్చి ఏం పని చేస్తుంది, మీ నాన్న వచ్చి ఏమన్నా చేస్తున్నాడా, నేను కదా కష్టపడుతుంది, నేను కదా ఉదయాన్నే లేచి అంట్లు తోముతుంది, బట్టలు ఉతుకుతుందని ఆ ఏడుపంతా తన భర్త దగ్గర ఏడుతూ ఉంటుంది. వాడు చూసి ఎందుకు అసలు ఈ బాధ మనం వేరుగా బతకదు అని వాడు వేరే కాపురం పెడతాడు. ఆ కాపురం ఏం జరిగిందంటే, లోతు చిన్నగా ఈ వ్యవహారాన్ని ఒకేసారిలో అబ్రాం దగ్గరికి వెళ్ళి, అబ్రాం గారు, నాన్నగారు దయచేసి నేను ఇట్లా వేరుగా ఉంటాను, నన్ను వేరుగా పంపించండి అంటే, మళ్ళీ అబ్రాం ఏమనుకుంటాడేమోనని చిన్నగా కాపురాల దగ్గర మొదలైంది గొడవ. అప్పుడు ఇతను అనాల్సిన మాట, సిగ్గులేందానా నోరుమాయ్, దిక్కు లేకుండా ఊర్లో బడి ఉంటే నాన్న చచ్చిపోతే, మన పరిస్థితులు బాగలేక అక్కడ బడి ఉంటే, అబ్రహాము అందరిని, వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు అందరిని వదిలేసిన, అరే పాపం వీడు చిన్నోడురా, వీడికి నాగరికత లేదు, వీడు ఎలా బతుకుతాడు అనుకుని నన్ను వెంట పెట్టుకుని తీసుకుని వచ్చాడు, నన్ను కాదనలేదు మా నాన్నగారు. అలాంటిది ఆయన్ని ఎట్ట అంటామంటావు, నీకు అసలు కనీసం మానవత్వం ఉందా? ఎక్కడైనా తినటానికి 2 గింజలు దొరికినాయి, ఆ కొంపలో కూర్చుంటే, ఆ ఇంట్లో ఉండుంటే, ఇంట్లో నాన్న లేడు, అమ్మ లేడు, ఏం చేస్తావు, ఏం తింటావు? అడుక్కొని తినాల్సింది. అందరం మీ తలాక చిన్న బొచ్చులు పట్టుకొని తిరిగేవాళ్ళు. ఈ ఐశ్వర్యం, ఈ ఘనత అబ్రహాం బట్టి కదా మనకు వచ్చింది, అబ్రహాం లేకపోతే మనకి ఎలా వచ్చేది అని చెప్పవలసిన ఈ లోతు చెప్పకుండా దాన్ని దాచిపెట్టడం వల్ల గొడవలు మొదలయ్యాయి. నేను కొంచెం ముందుకు వెళ్తాను, గమనించండి. ఎప్పుడైతే అబ్రహాము లోతుని వదిలించుకున్నాడో, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. అబ్రహాము ఉన్నంత కాలం ఆశీర్వాదం లేదు, లోతు ఉన్నంత కాలం అబ్రహాముకి ఆశీర్వాదం లేదు. లోతు స్వభావాలు ఎప్పుడైతే పోయాయో, ఎప్పుడైతే వదిలేశాడో, ఆ రోజు నుండి అబ్రహాం ఆశీర్వదించబడడం, గర్భం తెరవబడడం, పిల్లలు పుట్టడం, సమృద్ధి కలగడం, ఈ యొక్క ఆశీర్వాదం దేవుడు ఆయన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అంతా నెరవేరింది. దానికి కారణం ఏంటి అంటే, లోతుని విడిచిపెట్టినందుకు. లోతుని ఎందుకు విడిచిపెట్టాడు అంటే, లోతులో వేరు చేసే గుణాలు ఉన్నాయి, సనిగే గుణాలు ఉన్నాయి, గొనిగే గుణాలు ఉన్నాయి. కాపురాన్ని కట్టుకునే గుణాలు కాదు, కాపురాన్ని విడగొట్టుకునే గుణాలు ఉన్నాయి, చుచ్చులు పెట్టే గుణాలు, మనస్తత్వాలను రేపే గుణాలు, అసమాధానాలు పుట్టించే గుణాలు, చిన్న పుండు పడితే ఆ పుండు మానకుండా దాని మీద కారం జల్లే స్వభావాలు, గుణాలు. ఇలాంటి అనుభవాలని అబ్రహాం విడిచిపెట్టేశాడు, దేవుని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా ఓ మంచి మాట రాయబడింది. మీరు బైబిల్ ఉన్న వారందరూ ఒకసారి బైబిల్లో నుంచి చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యం. నేను అయ్యో చాలు చూడండి, ఇక్కడ యెషయా తన జీవితంలో తను శుద్ధి చేసుకొని, పవిత్రపరుచుకొని, ఏడిచి ప్రాలాపించి ప్రార్థన చేసుకుంటే, దేవదూత అగ్ని తీసుకుని ఆయన పెదాలకు పెడితే, ఆ పేదాలన్నీ అపవిత్రంగా ఉన్న ఆయన జీవితం పరిశుద్ధంగా మార్చబడి. ఎప్పుడు జరిగింది ఆ కార్యం? దినవృత్తాంతాల గ్రంథంలో ఆయన చరిత్ర ఉంది. ఉజ్జియా రాజు గురించి 16 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. ఇంచుమించుగా 52 సంవత్సరాలు
యెరూషలేముని పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 52. ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా. ఇంత ఎక్స్పీరియన్స్గా ఉన్న ఇతని జీవితంలో ఇతడు ఎలా బ్రతకడానికి ఇష్టపడ్డాడంటే దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నాడు, నీచమైన బ్రతుకు. మీరు అక్కడ ఆ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయంలో చూడండి. ప్రారంభమంతా బాగానే భక్తి చేస్తూ వచ్చాడు. రాను 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 ఇతని జీవితంలో తిరుగుబాటు స్వభావం అయింది. చూడండి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26, 19, 20. ఉజ్జియా ధూపం వేయడానికి చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపాన్ని చూపి, ఎవరి మీదట? యాజకుల మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు. బైబిల్లో రాయబడి అన్నమాట. ఇక ఇతడే లేచాడు. అహరోను వాళ్ళ వంశస్థులు వాళ్ళ పిల్లలేనా ధూపార్తిని చేతపట్టుకొని దేవుని మందిరంలో ధూపం వేసేది? 52 సంవత్సరాల నుండి నేను భక్తి చేస్తున్నా, దేవుడు తెలుసు, భక్తి తెలుసు, ఎవడు ఎలాంటోడు నాకు తెలియదా? ఎవడు ఎలాంటోడైనా నీకు నియమించినటువంటి క్రమంలో నువ్వు ఖచ్చితంగా నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇతడు ఏం చేశాడంటే యాజకుల మీద తిరుగుబాటు చేసి ఇతడు మరలా మందసం దగ్గరికి వెళ్ళి ధూపార్తిని తీసుకొని ధూపం వేయడానికి ఇష్టపడుతున్నట్ట బైబిల్లో రాయబడింది. అతనికి కుష్టి కలిగిందని రాయబడింది. తన నొసట కుష్టి కలిగింది. చచ్చిపోయేంత వరకు ఆ కుష్టి రోగం అతన్ని విడిచిపెట్టి పోలేదని రాయబడింది. ఆ ఉజ్జియా రాజులో ఉన్న అనుభవాలు చూడండి. రాజు కదా, ఇంత భక్తి చేశాడు కదా, ఇంత జీవితం జీవించాడు కదా. మరి అతని జీవితంలో ఏంటంటే సంవత్సరాలు పెరిగే కొద్ది పెత్తనాలు ఎక్కువైపోయాయి. నేను రాజునరా, అహరోని పిల్లలేనా ధూపార్తిని వేసేది? వాళ్ళేనా సేవకులేనా స్టేజ్ల మీద నుంచొని వాక్యాలు చెప్పేది? మనకు రాదా? మనం పాటలు పాడలేమా? మన వాక్యం చెప్పలేమా? మనకు ఆ హోదా లేదా? మనకు అర్హత లేదా? మనం వాళ్ళకంటే పరిశుద్ధంగా ఉన్నాంగా అని ఆయనలో ఎప్పుడైతే ఆ స్వభావం కలిగిందో, ఆ తిరుగుబాటు లక్షణం కలిగిందో, నొసట కుష్టి కలిగిందని రాయబడి బైబిల్ అంటుంది. ఉజ్జియా స్వభావాన్ని ఎప్పుడైతే మనం చంపి లేకపోతే మనం విడిచిపెట్టి అప్పుడు బయలుదేరతామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతమైన సహాయము చెయ్యునుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఉజ్జియా స్వభావాలు చచ్చిపోవాలి మనలో. నీ కుటుంబాల్లో నువ్వు చేస్తున్న తిరుగుబాటు స్వభావాలు ఎవండి చచ్చిపోవాలి. నీ కుటుంబాల్లో నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు చేస్తున్న తిరుగుబాటు స్వభావాలు కాలిపోవాలి. అది చచ్చిపోయిన తరువాత ఖచ్చితంగా బ్లెస్సింగ్ మొదలవుతుంది, ఆశీర్వాదం మొదలవుతుంది. ఈ ఉజ్జియా అనుభవాలు చనిపోకపోతే, ఈ ఉజ్జియా అనుభవాలు ఏమంటే మనలో చావకపోతే, మనం ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత భక్తి చేస్తున్నా, ఎంతగా పరిశుద్ధమైన బైబిల్ని చేతబట్టుకొని నడుస్తున్నా, మన జీవితాల్లో ఆశీర్వాదం అనేది కొంచెం కూడా కదలదు, ముందుకి పోదు, చచ్చిపోవాలి. దేవుని సన్నిధిలో చేస్తున్న తిరుగుబాటు స్వభావాలు కాలిపోవాలి, చంపుకోవాలి. మనం దేవునికి అయిష్టమైన తిరుగుబాటు స్వభావాల్ని మనం దేవుని సన్నిధిలో చంపుకోవాలి. ఈ ఉజ్జియా సీనియర్గా పెరుగుతూ ఉంటే ఇప్పుడు సంఘములో ఉన్న సేవకులకి తిరుగుబాటుగా మాట్లాడుతున్నాడు, సేవకులకు వ్యతిరేకంగా లేస్తున్నాడు, సేవకుల మీద సరుగుతున్నారు, సేవకుల మీద గొనుగుతున్నారు. బైబిల్ చరిత్రలో మీరు గమనించండి, సేవకుల మీద సనిగి గొనిగిన కుటుంబాలలో ఆశీర్వాదం నిలబడినట్లుగా బైబిల్ చెప్పట్లేదు. దేవుడు అంటాడు, వాళ్ళు నేను ఏర్పాటు చేసుకున్న సేవకులు కనుక నీవు సేవకుల మీద తిరుగుబాటు చేయకూడదు.
అంటే దాని అర్థం నువ్వు దేవునితోనే తిరుగుబాటు చేస్తున్నట్టు. నువ్వు అనుకుంటున్నావు నేను సేవకుడితో పలకట్లేదు, నేను పాస్టర్ని నేను లెక్క చేయట్లేదు, పాస్టర్ గారి మాట కదా నేను విన్నది నువ్వు అనుకుంటావు. కానీ బైబిల్ అంటుంది నువ్వు దేవుని మాటని తిరస్కరిస్తున్నావు, దేవుని మాటకి విలువ ఇవ్వట్లేదు, దేవుని మాటని లెక్క చేయట్లేదు, దేవునికి ఇవ్వవలసిన విలువని నువ్వు ఇవ్వట్లేదు. అందుకే నీ జీవితంలో ఆ ఆశీర్వాదం మొదలవ్వట్లేదు. కష్టపడుతున్నావు, గుడ్డి సాగరి చేస్తున్నావు, ప్రయత్నాలు చేస్తున్నావు, ఎన్నో సాధించాలని కొన్ని ప్రాకులు ఆడుతున్నావు. ఏది చేస్తున్నా వెనకబడిపోవటానికి కారణం నీ స్వభావాలు మారాలి. పేతురు విడిచిపెట్టి వచ్చేయంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఇక మరో మాట లేదండి. ఎలా బతుకుతామయ్యా, నాకు అప్పులు ఉన్నాయిగా, నా భార్య ఉందిగా, నాకు పిల్లలు ఉన్నారుగా, మేము ఎలా బతకాలయ్యా, నా బంధువులు ఉన్నారుగా, నా ఇంట్లో నన్ను నమ్ముకొని నా తల్లిదండ్రులు ఉన్నారుగా, నా ఇంట్లో నన్ను నమ్ముకొని మా తాతలు ముత్తాతలు ముసలులు ఉన్నారుగా, వాళ్ళందరూ వదిలేసి వస్తే నా బతికేంటయ్యా. ఒక్క మాట మాట్లాడలేదు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడట. అంటే ఇతనిలో దేవుని మాటకి వెంటనే అప్పగించుకునే మనసు, చంపుకునే మనసు, ఏదైనా దేవునికి ఆయాస్కరమైనదిగా ఉందా దాన్ని దేవుని సన్నిధిలో వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేసే స్వభావం. అబ్రహాం విడిచిపెట్టాడు, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అందుకని మనము ఎక్కడ ఏ విషయంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, పరిచర్యలో ఎక్కడ దేవునికి అవిధేయులుగా మనం బ్రతకుండా, దేవునికి ఎక్కడ తిరుగుబాటుగా మనం జీవించకుండా, దాని ద్వారా రాజులు సైతం మట్టి గరిచారని బైబిల్ చెప్తుందండి. రాజుల సైతమే మట్టి గరిచి 52 సంవత్సరాలు పాలించిన ఓ యవనస్తుడు, 16 సంవత్సరాల రాజు అయిన ఒక రాజు, ఉజ్జియా రాజు దేవునికి తిరుగుబాటు చేసినందుకు అతని శాపం, అతని మీదకు వచ్చిన తెగులు అతన్ని విడిచిపోలేదని రాయబడింది. దేవుడు ఊరికినే చూస్తూ ఉంటాడా? ఉండడు. దేవుని బిడ్డల్ని, దేవుని సేవకుల్ని, దేవుని సంఘాన్ని, దేవుని ఆరాధిస్తున్న బిడ్డల్ని గేలి చేసి అవమానపరిస్తే దేవుడు ఒప్పుకోడండి. బైబిల్లో మనం చూస్తే ఓ దైవజనుడు నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది యవనస్తులు గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. బోడోడా బోడోడా, ఒరే బోడోడా అని సావుకుని ఎగతాళి చేస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, వెనక నుండి ఎలుకబంట్లు వచ్చి వాళ్ళు ఏం చేసినాయట, చీల్చి చెండాలి మింగేసింది. దేవుడు వదులుకుంటాడా? నిలబడుద్ది. ఆ శాపం మన కుటుంబాల మీద నిలబడుతుంది. అందుకని మనల్ని మనం ఒప్పుకొని ఆ తిరుగుబాటు స్వభావాలు, వ్యతిరేకమైన అనుభవాలు ఒప్పుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నిన్ను వెంబడించే మనసు నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకొని దేవుణ్ణి వెంబడించగలిగిన మనసులో ప్రభు మనల్ని అందరినీ నడిపించునుగాక. హల్లెలూయా. 3వ మాట బైబిల్ చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వాక్యాన్ని చదువుదాం. 6వ అధ్యాయం 60వ వాక్యం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దేవుని దగ్గర నడిపించబడుతున్నటువంటి కొంతమంది, చాలామంది దేవుని వెంబడిస్తున్నారట. ప్రారంభం చూస్తే లక్షల మంది వచ్చారు మందిరానికి. యేసయ్యను వెంబడిస్తుంటే అబ్బా కొత్త వాళ్ళు వస్తున్నారు, ఊరే ఇంతమంది ఆ దేవుని దగ్గరకు వస్తుందని ఆశ్చర్యం కలిగింది. రాను 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 లక్షలు వేలుగా మారాయి, వేలు వందలు మారాయి, వందలు పదుల సంఖ్యలోకి వచ్చింది. అందరూ తగ్గిపోవడానికి, ఆగిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ రాయబడింది, యేసయ్య స్వస్థపరిచినంతసేపు స్వస్థపరుస్తూ వస్తూ ఇప్పుడు వాళ్ళకి కఠినమైన మాటలు చెప్తున్నాడట. కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో మీరు పాపం చేస్తే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు, దేవుడు కఠినంగా చెప్తున్నాడు. కఠినంగా బతికినప్పుడే ప్రభు కొరకు నిలబడే ఆ శ్రేష్టమైన అర్హత ప్రభు మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో ఆ శ్రేష్టమైన అనుభవం, దేవుని సన్నిధిలో ఆ ఆశీర్వాదముతో కూడినటువంటి అనుభవాల్లో మన జీవితాలను మనం ప్రభుకి అప్పగించుకొని, మన జీవితాలను మనం ప్రభుకి త్యాగం చేసుకొని నమ్మకంగా
మనందరం ప్రభు కొరకు ఈ కడవరి దినాల్లో బ్రతుకుదుముగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందరం మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేస్తాం.